అప్పిగాడికి రుచికి రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. ఏం బాబులు అందరూ తిన్నారా? అంకుల్ నన్ను హంతకుండా చేయొద్దు. ఇదేమిటా వీడు కొత్తగా మాట్లాడతాడు? తింటే ఎవరైనా హంతకులు అవుతారా? అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు? ఒక్క పూట తిరగపోయి చచ్చిపోతామా? మా మూడు గురించి పట్టించుకోరా? ఆయన రిచిగాడు వస్తే వచ్చాడు, అది 6 feet ఉండడం అవసరమా? ఆయన దాన్ని పట్టించుకోకుండా ఇదేమిటా వీడు సడన్ గా అయిపోయాడు? తింటే సెట్ అవుతాడు అంకుల్. తీసుకెళ్ళండి. అలాగా చూసారా, తినకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా? అందుకే నేను తిన్నారని కాల్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి. రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్. తనిప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు. లేడీస్, జెంటిల్మెన్ అండ్ చిల్డ్రన్, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఒరే నందిని చూడు ఎలా ఇంప్రెస్ అవుతున్నావు. నువ్వు కూడా వెళ్ళి అలా ఐస్ పలక కొట్టెళ్ళు. అది మార్షల్ ఆర్ట్స్ అమ్మా, టెక్నిక్ తో కొట్టాలి. ఆవేశంతో కొడితే ఐస్ కాదు, చెయ్యి ఇరుగుద్ది. అసలు హీరోలో మాట్లాడుతున్నారు నువ్వు. హీరోకి బాడీ కాదు, బ్రెయిన్ కూడా అవసరం. ప్రభా, కెన్ యూ డూ దిస్? కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. మామా కావాలని నేను టార్గెట్ చేస్తాను. కమ్ ఆన్, లెట్స్ డూ దిస్. స్టాప్ ఇట్. రిషి, మళ్ళీ అదే ఐస్ బ్రేక్ చేయడం ఇట్స్ బోరింగ్. అదే ఎందుకు పగలగొడతాడు అంకల్? నేను ఇంకోటి తెప్పించాను. రేయ్ తీసుకురండి రా. No. కమ్ ఆన్ మ్యాన్ ప్రభా, షోస్ వాట్ యు గాట్. నో రిషి, రే రారా. నాన్న నువ్వు ఆగు. ఏంటి అంకుల్ మీరు? హీ హాజ్ అ స్ట్రాంగ్ బాడీ. తను కూడా ట్రై చేశాడు అనుకో, ఎవరిదమ్మ ఏంటో తెలిసిపోతుంది కదా. దమ్మన్నది ప్రదర్శించేది కాదు రిషి, అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది. రే నువ్వు రారా. అంకుల్ నాన్న నువ్వు వదలలే. ట్రై అంకుల్. రే మ్యూజిక్ స్టార్ట్ చేయి. రే బండి డాన్స్ చేయి. నాన్న ఈరోజు నేను పగల కొట్టాలంటే పద నువ్వు పద. నేను చెప్తున్నాను కదా, పద. ఎలా నాన్న? ఎమోషన్ అవ్వకరా, నీ గురించి నాకు తెలుసు కదా. ఓకే థ్యాంక్స్ నాన్న. ఏమండి మాస్టర్? హా గైస్. ఏం బీకేమన్నా పాట పాడుకుంటూ వెళ్తున్నావు? అరే నందిని రేపు మాప వెళ్ళిపోతుంది. మాకున్న టెన్షన్ కూడా నీకు లేదంట్రా? టెన్షన్ ఎదురమ్మా, నందినితో అరగడ మాడే అనుకో, ఎలా ఒకలా పడేస్తా. పడగొట్టాలంటే నువ్వు మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే సింగిల్ గా దొరకదు కదా. దొరికిన నువ్వు అంటే ఇంప్రెషన్ లేదు కదా. ఇంప్రెషన్ కల్పిస్తాను కదా. ఎలాగా? లోపల చూడరా. అరిసెలు జంతువులు అన్ని తెచ్చారా? తినడానికి అన్ని ఇక్కడే సర్దుకోవాలి. రేయ్, ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ 60 కిలోమీటర్లు రా. తొందరగా బయలుదేరండి. నెక్స్ట్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ బెటర్. ఏయ్ వై నో రెడీ? టైం ఫాస్ట్ సిస్టర్ కాల్ గో. అక్కడ బాండ్ గడ్ సింగిల్ గా ఉన్నప్పుడు మీరు నలుగురు 4 ముసుగులేసుకుని కిడ్నాప్ చేస్తారు. ఎవరు లేని చోట చూసి వచ్చి టికెటేస్తారు. మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో చనిపోతారు. భానుబాబు కనపడిపోయేసరికి భానుబాబు ఎక్కడ అని తల దిక్కు వెతకడానికి వెళ్తారు. కరెక్ట్ గా అదే టైంలో దుఃఖంలో ఉన్న నందిని తీసుకెళ్లి ఇదిగో బాండుబాబు అని చూపిస్తాను. నందిని బాండుబాబు చూసి హగ్ చేసుకుని ఏడుస్తూ ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అంటది. మళ్ళీ బాండుబాబు నాడు ఫ్యామిలీకి అప్ చెప్పేస్తాను. నందిని ఏకాంతంగా తీసుకెళ్లి ఓరగంట మాట్లాడి పడేస్తాం. ఎలా ఉంది? సూపర్. డైరెక్టర్ అయిపోతానేమో. అవుతావులే గాని నీ బామ్మర్ది గారి జాతకం ఏంటోరా. నీ కథలో కిడ్నాప్ తప్పలేదు, ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు. వాడి జాతకం అంతే. అరే రానని చెప్తున్నానుగా. వాటర్ ఫాల్స్ బాగుంటాయి అంటే రాక. దీందే ఉందిరా, నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను నేను. రా. ఇదేంట్రా ప్లాన్ ఇలా దెబ్బ కొట్టేసింది? ఇది కూడా మన మనిషికేరా. నేను ఎక్కడే ఉండి వర్కౌట్ చేస్తాను, మీరు వెళ్ళండి. Quick. 17, 18. ఈ రోజు కూడా ఈ బఫూన్ పట్లేనా? అయ్యో కర్మ. ఓల్డ్ ఉమెన్, నీకేం తెలిసే కుర్రాడు సంగతి. యూత్. ఏంట్రా ఇంకా బయలుదేరలేదేంటి? లేట్ అయిపోతుంది, రండి. నేను రావట్లేదు నాన్న. ప్లాన్ చేసిందే నువ్వు కదరా, రానంటావేంటి? కూర్చొని లేకు. నువ్వు వెళ్ళు. ఓకే, నువ్వు రావట్లేదా? చా
నందిని టైం అయిందమ్మా, తొందరగా రా. రాదు. ఇదిగో వచ్చేస్తున్నా. వాటర్ ఫాల్స్ బాగుంటాయి అంటారు రా అక్క. దీందే ఉంది. నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను. నేను రాను. ప్లీజ్ పర్లేదక్క రా. అరే రానని చెప్తున్నానుగా. ఏం బ్రదర్ నువ్వు రావట్లేదా? జలపాతం సూపర్ గా ఉంటుంది. మీరు వెళ్ళండి, మాకు నీళ్ళంటే చాలా భయం. అమ్మా నందిని, నువ్వు రిషి కార్లో వచ్చే, బస్సు ఫుల్ అయిపోయింది. నీకు మీ అయ్యి కాలరా? ఎరా మీరు వెళ్ళట్లేదా? నిన్ను వదిలి బతికిపోయారు. అక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి. చాక్లెట్ ని తెలుగులో ఏమంటారు? చక్కెరకేళి. నీ మొహం చాక్లెట్ అంటారు. అది ముందు స్టాప్ కదా. రే ఇదేంట్రా బాటిల్స్? రైట్ వెళ్ళండి రా. నందిని కమ్ హియర్ యార్, కమ్ ఆన్, కమ్ కమ్. ఏట్రా నాకు శాతానని చెప్పొచ్చు, ఎక్కడ శాతనావు? నీకు చేస్తా 5 రూపాయలు ఇస్తావు కానీ సార్ 100 రూపాయలు ఇస్తా అన్నారు. ఏంట్రా చిన్నపిల్లాడి మీద నీ ప్రతాపం? నేనేంటా ఎక్స్ట్రా చేస్తానండి? It's okay, take it easy. పక్కన ఉందని పెద్ద పోజా అనవసరంగా గొడవ చేయదు. పోజేంటో ప్లీజ్ 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 దండం పెడతాను, వదిలేయండి ప్లీజ్. ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. నీకేం కాదు. అంకుల్ మీరు చెప్పింది రైట్. దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది.